లేదా అసలు మీకు రేడియాలజీ వచ్చా, మీ రేడియాలజిస్టేనా అంటే ప్రాబ్లం ఏంటంటే మేడం, ఒక డాక్టర్ చెప్పలేదు అనుకోండి, మీరు చెప్పకపోతే ఏంటి, నేను ఇంకో దగ్గర తెలుసుకోలేనా అనే ఒక క్వశ్చన్ వదిలి పెడతారు. అండ్ సమ్ టైమ్స్ ఎలా అనుకుంటారంటే, ఏమో ఈ డాక్టర్ తెలవడదేమో, వీళ్ళకి చూడడం రాదేమో, అందుకే చెప్తలేదేమో అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటి ఆక్వర్డ్ కండిషన్స్ ఇలా ఫేస్ చేశారు. నన్ను మీరు చెప్పకపోతే ఏముంది, బయట చాలా సెంటర్స్లో చెప్తారు మీరు ఏమన్నా స్పెషల్గా చెప్పకుండా ఉండడానికి, లేకపోతే మీరు లేడీ అని మీరు అందరూ లేడీస్ని కాపాడడానికి మీరు చెప్పట్లేదా, లేదా అసలు మీకు రేడియాలజీ వచ్చా, మీ రేడియాలజిస్టేనా అంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ ఆస్కింగ్. మీరు చెప్పగలుగుతారు, అసలు మీకు తెలుసో లేదో జెండర్ మీరే సరిగ్గా చూడలేకపోతున్నా అని అంటే సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా, అన్ని ఉపాయాలలో ట్రై చేసినా ఒక జడ్జిమెంట్కి వస్తారు. ఇంకా ఈవిడ దగ్గర మనం కనుక్కోవడం అనవసరం, కష్టము అని. ఇది చెప్పలేదండి, 1 year 2 yearsలోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. వన్స్ అందరికీ తెలిసిపోయాక దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఇయర్ అని అలాంటి ఎంక్వైరీస్ కూడా మన చుట్టూ రావు. అలాంటి ఎంక్వైరీస్కి స్టాఫ్ కూడా ట్రైన్ అయి ఉన్నారు. అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ పాపం చాలా దూరం ట్రావెల్ అయ్యి వస్తారు. మేము ఇవ్వాల్సింది ఏంటంటే బేబీ బాగుందా లేదా అని క్లినిషియన్ పెట్టిన నమ్మకాన్ని దాన్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. పేషెంట్ కూడా గ్రోత్ అంతా ఉందా, నార్మల్ డెలివరీ అవుతుందా, నీరు బాగుందా, ఇవన్నీ. కానీ అసలు ఈ ఆస్పెక్ట్లోనే నేను వెళ్ళను. అది అడిగినా ఐ జస్ట్ కీప్ సైలెంట్.